దేవునికి స్తోత్రం. మన ప్రభు నామములో మీ అందరికీ వందనాలండి. మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన దేవుని వాగ్దానము చూద్దాం రండి. పరిశుద్ధుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనమండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారి అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఈ వాగ్దానము మనందరి హృదయంలో నెరవేరేలాగా దేవుని సహాయము కోరదామండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మరి మీరు ఎక్కడుండైతే ఈ వాగ్దానం వింటున్నారో దయచేసి మీరందరూ కూడా ఈ ప్రార్థనలో చివరి వరకు కూడా ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కల మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో మమ్మల్ని ప్రేమించి గడిచిన రాత్రి కాలమంతటిలో కూడా నీ విలువైన నీ కృప మాపై ఉంచి మరొక నూతన రోజు మా అందరికీ ఇచ్చినందుకు మరొక్కసారి నీ పరిశుద్ధ పాదాలకి వందనములు, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అలాగే నా ప్రభా, మమ్మల్ని ప్రేమించి మరొక నూతన వాగ్దానము మాకిచ్చారు నా ప్రభా. మరొకసారి నాయన నీకే ఘనత మహిమ కలుగును గాక తండ్రి. అలాగే నా ప్రభా, మరి రోజు నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రకారంగా ఇదిగో తండ్రి, అవును ప్రభా, మా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకములకు వచ్చి ఉన్నారయ్యా. అవును ప్రభా, మా కొరకు శ్రమ పొంది అయ్యా సిలువ వేయబడి మరణించి ఉన్నా ప్రభా. అవును ప్రభా, మా కొరకు ఎంత గొప్ప త్యాగము చేసి ఉన్నావయ్యా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో ప్రభా. మేము బతుకున్నంత వరకు కూడా మిమ్మల్ని ఆరాధించుకుంటామయ్యా, మిమ్మల్ని స్తుతించుకుంటాము తండ్రి. అవును ప్రభా, ఇంత గొప్ప త్యాగము చేసిన నా దేవ, మరొక్కసారి మీ పరిశుద్ధ పాదాలకి వందనములు, నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎరగక మా ఇష్టం వచ్చినట్టుగా తిరిగి నిన్ను దుఃఖపరిచి ఉన్నామయ్యా, నిన్ను గాయపరిచి ఉన్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని మందించండి ప్రభా. అవును ప్రభా, ఈరోజు నీతో పాటు మేము కూడా సిలువ వేయబడుచున్నాం ప్రభా. అవును ప్రభా, ఇంతకాలము మేము నీకు విరోధముగా జీవించిన పాత జీవితం అంతా సమాధి చేయబడును గాక తండ్రి. అవును ప్రభా, ఈరోజు మాలో ఉన్న పాత స్వభావము పోవునట్లుగా మమ్మల్ని శుద్ధి చేసి నీ రక్తముతో మమ్మల్ని కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా. అవును ప్రభా, మమ్మల్ని ఒక నూతన వ్యక్తిగా మమ్మల్ని లేవతీయండి ప్రభా. అవును ప్రభా, ఈ రోజు నుండి ఒక నూతన వ్యక్తిగా మేము జీవించుటకు మాకు నీ సహాయము దయచేయండి ప్రభా. అవును ప్రభా, ఈ రోజు నుండి మేము జీవించుచున్న జీవితము నీ కొరకే ప్రభా. నీ కొరకే మేము జీవించి అయా ఇదిగో తండ్రి నీ సాక్షిగా నిలబడడానికి మాకు నీ సహాయము దయచేయండి ప్రభా. అవును ప్రభా, ఇంకా మీదట అయా మరలా పాత స్వభావాన్ని జోలికి వెళ్లకుండా ఈ రోజు నుండి అయా ఒక నూతన వ్యక్తిగా నీ యందు విశ్వాసము కలిగి నీ సాక్షిగా జీవించుటకు, నీకు మహిమ తెచ్చేలాగా మేము జీవించుటకు మాకు నీ సహాయము దయచేయండి ప్రభా. ఇంకా మీదట అయా ఈ శరీరం నాది కాదు ప్రభా, నీదే ప్రభా. అవును ప్రభా, నా జీవితంలో నీవు కనపడాలి ప్రభా, నేను కాదు కాని ప్రభా. అయా ఈ జీవితంలో మేము కాదు కానీ ప్రభా, ఈ జీవితంలో నువ్వు ఇచ్చిన ఈ జీవితం నీవే కనపడాలి ప్రభా ఇతరులకి. అయా మా మాటలో కానీ, అయా మా ప్రవర్తనలో కానీ, మా నడకలో కానీ
మేము చూసే విధానంలో కానీ నీవు కనిపించాలి ప్రభా. మేము కాదు ప్రభా. ఈరోజు మాలో ఉన్న పాత శుభమంతా సమాధి చేయబడును గాక ప్రభా. ఈ రోజు నుండి ఒక నూతన వ్యక్తిగా నైనా నీవు చెప్పిన ప్రకారంగా, నీ ఆజ్ఞల ప్రకారంగా, నీకు ఇష్టమైన వారిగా మేము జీవించుటకు మాకు నీ సహాయము దయచేయండి ప్రభా. అలాగే ఇదిగో తండ్రి, ఏ త్రోవలో నడుచుకోవాలో, ఎటు వెళ్ళాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో మాకు తగిన జ్ఞానము, తగిన విశ్వాసం మాకు కలగజేయండి ప్రభా. నీ తలాంపులు ఎరిగి, నీ ఆలోచనలు ఎరిగి, మీకు ఇష్టమైనది ఏదో మేము తెలుసుకుని అది చేయడానికి మాకు నీ సహాయము దయచేయండి ప్రభా. అలాగే నా ప్రభా, మరి వాగ్దానము ఎవరైతే వింటున్నారో, ఎక్కడి నుండి అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్క మొర నీవు ఆలకించండి ప్రభా. అలాగే నా ప్రభా, మరి ఈరోజు ఎవరైతే అయ్యా నీ పాదల దగ్గర పశ్చాత్తాప పడుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీ జ్ఞాపము చేసుకోండి అయ్యా. అవును ప్రభా, ఇంతకాలం అయ్యా ఇదిగో తండ్రి వరకు నీకు విరోధముగా జీవించి ఉన్నారయ్యా. అవును ప్రభా, ఇంతకాలం నిన్ను గాయపరిచి అయ్యా నిన్ను దుఃఖపరిచిన వారుగా వారు ఉండిపోయారు ప్రభా. ఈరోజు నీ పాదల దగ్గర ఎవరైతే పశ్చాత్తాప పడుతున్నారో వారిని కనికరించండి ప్రభా. నీ కృప చూపించండి ప్రభా. అవును ప్రభా, ఇంతవరకు అయ్యా నీకు వ్యతిరేకంగా జీవించిన పాత జీవితం ఈరోజు ఆయన సమాధి చేయబడును గాక తండ్రి. అవును ప్రభా, ఇదిగో తండ్రి, వారి కొరకే పరలోకాన్ని విడిచిపెట్టి అయ్యా ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడి మరణించి ఉన్నామని వారు గ్రహించుకోవడానికి నీ సహాయము దయచేయండి ప్రభా. అవును ప్రభా, నిత్య జీవము ఇచ్చుటకు మరలా తిరిగి లేచి ఉన్నామని వారు గుర్తించి అయ్యా ఇదిగో తన్ని ఈరోజు నీకు మొరపెట్టడానికి నీ సహాయం వారికి దయచేయండి ప్రభా. అవును ప్రభా, ఇంతకాలం వారు నీకు వ్యతిరేకంగా జీవించిన జీవితం అంతా సమాధి చేయబడును గాక తండ్రి. ఈరోజు వారు నూతన వ్యక్తిగా వారిని లేవతీయండి ప్రభా. అవును ప్రభా, ఈ రోజు నుండి వారు జీవించుచున్న జీవితంలో నీవుండి వారిని ముందుకు నడిపించండి ప్రభా. అవును ప్రభా, వారి మాటలో కానీ, వారి ప్రవర్తనలో కానీ, వారి నడకలో కానీ, వారు చూసే విధానంలో కానీ నీవుండి ముందుకు నడిపించండి ప్రభా. మరలా చెడు తలంపులకి, దురాలోచనలకి చోటు ఇవ్వకుండా వారి హృదయంలో నీ వాక్యాన్ని నింపుకోవడానికి నీ సహాయము దయచేయండి తండ్రి. అలాగే నా ప్రభా, మరి ఈ రోజంతటిలో కూడా నీ పరిశుద్ధాత్మతో వారి నింపి నీ మార్గములు నడిపించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బతుమాలి వేడుకున్న మా పరలోక మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం.